శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ టు హైదరాబాద్కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ టు హైదరాబాద్కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, నూతనంగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి 30 డీలక్స్ బస్సులు, మరో 30 ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని, అలాగే హైదరాబాద్, తిరుపతిలకు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో 7 బస్సులు డిపోలు ఉన్నాయని, 645 బస్సులు 2,55,000 కిలోమీటర్లు ప్రయాణించి 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోకి వచ్చే నార్కట్పల్లి బస్సు డిపోకు పునర్వైభవాన్ని తీసుకువచ్చి అక్కడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21% డిఏని ఇచ్చామని, 280 కోట్ల బకాయిలలో 80 కోట్ల ఇప్పటి వరకు ఇవ్వడం జరిగిందని, 200 కోట్ల రూపాయలను ఈ నెలాఖరు నాటికి వారి ఖాతాలలో జమ చేస్తామని వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని, 60 నుండి 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్ఎం శివశంకర్, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటారు. ఆనాడు తెలంగాణ సాధనకు సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవి నుంచి రాజీనామా చేస్తే